ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి చెమటోడ్చితే 3 రంగుల జెండా అధికారులకు వచ్చిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నిన్న ఆయన భద్రాద్రి కొత్తగూడెంలో మాట్లాడుతూ అధికారాన్ని సుస్థిరం కోసం భారతదేశం మొత్తం భారత్ జోడో యాత్ర రాహుల్ చేపట్టడం జరిగిందని, అందరినీ కలుపుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఉంటుందన్నారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తానని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా సీతమ్మ సాగర్పై మరికొంత సహాయం చేయాలని సీఎంని కోరాను. గోదావరి తీర ప్రాంతంలో ఆయిల్ ఫామ్ సాగుకు కృషి చేసి పరిశ్రమని ఏర్పాటు చేస్తా అని, స్వతంత్ర దినోత్సవం రోజునే 2 లక్షల రుణమాఫీ రుణం అకౌంట్లో వేసేందుకు కాంగ్రెస్ గట్టి ప్రయత్నం చేస్తుంది. రైతుల అండంగా బీమా కోసం 400 కోట్లను వెచ్చించబోతోంది. ఈ వారంలో అందరికీ రైతు బంధు అందబోతుందని భద్రాద్రి రాముడు సాక్షిగా పేదలకు వాళ్ళ కోసం ఇందిరమ్మ ఇంటి పథకం ప్రారంభించడం జరిగిందని, ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, ఇందిరమ్మ ఇళ్లతో పాటు రేషన్ కార్డులు కూడా ఈ ప్రభుత్వం జారీ చేస్తుందని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి శాఖలో అన్ని అప్పులు చేశారు, వాటిని తీర్చేందుకు ధైర్యంగా సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు. సీఎంకు కొండంత అండ ఇవ్వాలంటే జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించుకోవాలని, కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా జరుగుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ వారంలో అందరికీ రైతు బంధు వారి ఖాతాలో జమ చేస్తామని తుమ్మల నాగేశ్వరరావు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇంతవరకు రాని రైతులకి కూడా ఈ వారం రోజులలో వారి ఖాతాలో రైతు బంధు అమౌంట్ జమ అవుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.